అది ప్రొద్దుటూరు. నేను ఈ తనికంటి జ్యువెలర్స్ ఇష్యూ మీద మాట్లాడడానికని వచ్చినాను. నేను తనికంటి వెంకటస్వామి అతను మొదటి నుంచి స్నేహితులము. 2010లో నాకు మొదటి నుంచి పరిచయమైన 2010లో మేము ట్రాన్సాక్షన్ చేయడానికి ఫస్ట్ కారణం అతనొచ్చి మమ్మల్ని డబ్బులు అడిగితే, నేను మా అమ్మకి చెప్తే, మా అమ్మగారు ఉండేసి మీకు చిన్నవాడికి నీకు ఇవ్వను, మీ అన్న చెప్తే ఇస్తాను అంటే, వాళ్ళ అన్న ఫోన్ చేసి అమ్మాయి మేమిద్దరం ఒకటే షాప్‌లో ఇద్దరం ఈక్వల్ అని చెప్పేసి డబ్బులు ఇవ్వండి అని చెప్తే గిన మేము అప్పుడు ఇవ్వడం ఇద్దరికీ మొదలుపెట్టాం. అన్నకు ఇచ్చాము, తమ్ముడికి ఇచ్చినాము. ఇద్దరు ఒకటే అన్నారు. 2018లో ఇతను చిన్నగా ఏందంటే గిన అన్నకు సంబంధించిన అమౌంట్లు మట్టుకే మాకు కడతా వచ్చినారు. తమ్ముడికి సంబంధించేది ఎటువంటిది మాకు కట్టలేదు. వాళ్ళవి ఏదైనా డబ్బులు మేము అడిగితే గిన ఎంతసేపు తనికంటి శ్రీనివాసులు డబ్బులు ఈయన క్లియర్ చేసి వస్తున్నాడు కానీ వెంకటస్వామిది మాకు ఇవ్వలేదు. మాకు డౌట్ రాకోకుండా ఏదో మేనేజ్ చేస్తా వచ్చినారు. 2019లో ఆ తమ్ముడిని బయటికి పంపించినాడు. పంపిస్తే గిన మేము డబ్బుల గురించి ఎన్నిసార్లు అడిగినా గానీ నేను ఇస్తాను అని అంటున్నాడు. తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో వాళ్ళ అన్నేమో నాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ అన్న అయితే ఎటువంటి సంబంధం లేదు, నా బాండ్లన్నీ నేను క్లియర్ చేసినాను, నేను ఇచ్చిన బంగారు కూడా ఏదైనా ఇచ్చేసినాను అని చెప్పేసినాడు. తర్వాత తమ్ముడైతే గిన నాకే సంబంధం, అప్పు అయితే గిన నాకే సంబంధము, నేనే కడతాను అన్నాడు. సిఏ గారు ఎలా కడతావు అమ్మా ఇప్పుడు అదిదంటే, నేను 4 నుంచి 5 లక్షలు నేను వ్యాపారం చేస్తాను, నేను కడతాను, కట్టి ఇంత గ్యాప్ లోపల నేను క్లియర్ చేసుకుంటాను సార్ అంటే గిన మళ్ళీ అంతవరకు వాళ్ళకి ఏదన్నా షూరిటీ పెట్టు అంటే గిన అప్పుడు తనకు సంబంధించిన ఆస్తులు మొత్తము మనకు అగ్రిమెంట్ చేసి ఇచ్చినాడు. తన పేరు మీద ఉన్న ఇప్పుడున్న షాపు తన పేరు మీద, అది ఎప్పుడు డేట్ వచ్చేసి 2020లో నవంబర్ 5వ తేదీన మనకైతే కింద అగ్రిమెంట్ చేసి ఇచ్చినాడు. ఏమైంది, ఆస్తులు తనకు సంబంధించేటివన్నీ ఇప్పుడు వాళ్ళన్న కట్టిన తనికంటి జ్యువెలర్స్ షోరూమ్ కట్టిన దాంట్లో అర్ధ భాగము ప్లస్ వాళ్ళ పాత రూమ్లలో అతని పేరు మీద ఉన్న షాప్ నెంబర్ 24 ఇట్లా చాలా తన తర్వాత వాళ్ళ నాన్న దగ్గర నుంచి సంక్రమించి పూర్వీకుల ఆస్తి మొత్తం అన్ని కలిపి తనకి ఏమొస్తుందో అవన్నీ నేను రిజిస్టర్ చేస్తా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఆ మనిషి ఒక 8 నెలలు డబ్బులు కట్టినాడు. కట్టిన తర్వాత మొత్తం అన్ని బాండ్లన్నీ తిరగరాయిచ్చి మాకు అమౌంట్ అడుగుతుంటే గిన ఎటువంటి రెస్పాన్స్ లేదు. సరే మనం కోర్టుకు వెళ్దాము ఒకసారి అని చెప్పి చూస్తే గిన ఈ షాప్ అంతా ఆల్రెడీ ఏంటంటే గిన స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాడు. వాళ్ళన్న కట్టడం, అతను కట్టినాడు, ఈయనేమో అమౌంట్ ఇవ్వట్లేదు. ఏమని ఎనికి చూస్తే గిన మాకు రిజిస్టర్ చేసిన 4 రోజులకి మొత్తం అంతా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేసేసినాడు. ఏవి తన పేరు మీద ఉన్న ఆస్తులు ఏవేవి మూవ్ అవుతాయో అవి మటుకు మొత్తం అన్ని అన్న పేరు మీద వదిన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినాడు. మూవ్ గాని 22A కింద ఏవైతే రిజిస్టర్లు కావో అవి మటుకే తన పేరు మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదన్నా అడిగితే గిన మేము వెంకటస్వామి నందు అడిగితే గిన నాకు సంబంధం లేదు, నేను ఇవ్వాల్సినది అప్పు అయితే గిన అసలుకు సంబంధించేది ఏదైనా ఉంటే నేను ఇచ్చినాను, నా దగ్గర లేదు, నేను ఏదైనా ఉంటే గిన తర్వాత ఇవ్వగలుగుతానంటే ఆస్తులు ఉన్నాయి కదా ఇంకా అంటే అవి రిజిస్టర్లు కావు, అవన్నీ నా పేరు మీద ఉన్నాయి, అవి నావి కాదు, మా అన్న వాళ్ళవి, నేను అన్ని లోపల ఇంటర్నల్ అగ్రిమెంట్ మేము రాసేసుకున్నాము అని అంటాడు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.